అన్నదాత సుఖీభవ పథకం విధి విధానాలపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ అందిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలియజేయడం జరిగింది. ఈ అన్నదాత సుఖీభవ ద్వారా రైతులకు పెట్టుబడి సాయం ఏ విధంగా అందజేయబోతోంది అనే విషయం మనతో పాటు వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, అన్నదాత సుఖీభవ కార్యక్రమం ద్వారా పెట్టుబడి సాయం రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అందజేయబోతుంది? అన్నదాత సుఖీభవలో కేంద్ర ప్రభుత్వం ఒక రైతు కుటుంబానికి, అది కూడా 5 ఎకరాల లోపల ఉండాలని అనేక షరతులు పెట్టింది. 6,000 రూపాయలు ఫిక్స్ చేసింది. 2,000, 2,000, 2,000 ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. దాంట్లో మేమేంటంటే రైతు కుటుంబానికి 10,000 ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. వాళ్ళు ఇచ్చి 6,000 కాక 4,000 ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. 10,000 రూపీస్. ఇప్పుడు వాళ్ళు 2,000 ఇస్తున్నారు, మేము 3,000 యాడ్ చేసి 5,000 ఇస్తాం. ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలనుకుంది కాబట్టి 3,000 యాడ్ చేస్తాం. ఆ తర్వాత వాళ్ళు ఇచ్చే 4,000తో పాటు మేము 1,000 రూపాయలు కలిపిస్తాం. ఎవరైతే ఆ విధంగా 54 లక్షల మంది రైతులు వస్తారని అంచనా వేసుకున్నాం. ఆ పైనుండే రైతులకి మేము 10,000 రూపాయలు డైరెక్ట్గా మేము 5 ఎకరాల ఆ కండిషన్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం పెట్టిందో మేము అది పెట్టదలుచుకోవాలి. 50 ఎకరాలున్నాయి, 6 ఎకరాలున్నాయి, 10 ఎకరాలున్నాయి, 20 ఎకరాలున్నాయి, 10,000 లెక్కన ఇవ్వాలనుకున్నాం. ఆ 10,000 ఇప్పుడు 5,000 ఇస్తున్నాం, మళ్ళీ 5,000 ఇస్తాం. కుటుంబం అనేది ఒక నామ్స్గా తీసుకున్నారు, కొన్ని చోట్ల ఎకరా అనేది. దీని విషయంలో ఎలాంటి క్లారిటీ? నో అంటే ఇప్పుడు మేము రుణ విముక్తి చేసినప్పుడు కూడా కుటుంబం అంటే భార్యాభర్త, మైనర్ పిల్లలు, కొడుకు పెళ్ళయి పెద్దోడు ఉంటే అది వేరే కుటుంబం. ఎంతమంది కొడుకులు, ఎంతమంది కూతుర్లు, మేజర్లు ఉంటే వాళ్ళందరికీ సపరేట్గా ఇస్తున్నాం. అట్లా ఫాదర్కి వస్తుంది, కొడుక్కి వస్తుంది. సపోజ్ మైనర్ పిల్లలు ఉంటే ఫ్యామిలీ కాబట్టి ఒకరికే కుటుంబానికి వర్తిస్తుంది. మీరు ఇచ్చినటువంటి ఇప్పుడున్న పెట్టుబడి సాయంలో కౌలు రైతులను కూడా తీసుకుంటున్నారు. కౌలు రైతులకు కూడా ఎలాంటి ప్రయోజనం ఉంటుంది? కౌలు రైతులు కూడా ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. అది ఆ సీజన్, ఖరీఫ్ సీజన్లో ఎంతమంది రైతులు నమోదవుద్దో వాళ్ళ వరకే ఇవ్వాలనుకో. మన బడ్జెట్లో అయితే 5,000 కోట్ల రూపాయలు పెట్టుబడి సాయం కోసం పెట్టారు. ఇప్పుడు ఎంత ఖర్చు అవుతుంది? దీని ఎలా? అంటే 5,000 కోట్లు పెట్టాము. ఇప్పుడైతే దాదాపు 2,300 చిల్లర కోట్లు ఇప్పుడు అవుతుంది. ఆ కొరవ బ్యాలెన్స్ మేము ఇవ్వాల్సి వస్తుంది. ఇది కాకుండా రుణ విముక్తి వచ్చేసేసి డెట్ రిడెంప్షన్ అది మార్చిలో 4,000 కోట్లు ఒక ఇన్స్టాల్మెంట్ ఇచ్చేయాలనుకున్నాం. ఏప్రిల్లో 2వ ఇన్స్టాల్మెంట్ 4,000, అది 8,000 చిల్లర కోట్లు అవుతుంది. అదొక 8,000 చిల్లర కోట్లు, ఇది ఒక 2,000 చిల్లర కోట్లు, 10,000 ఇమీడియట్గా పే చేయాలా. ఆ 8,000 కోట్లు, ఇది టోటల్ 5,000 చిల్లర కోట్లు, 13,000 కోట్లు అవుతుంది. అన్నదాత సుఖీభవ 5,000 కోట్లు బడ్జెట్లో పెట్టాం. దాన్ని దాటిపోయే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు ఇవన్నీ ఎప్పటి నుంచి ఇవన్నీ రైతులకి జమ అయ్యే అవకాశం ఉంటుంది? అంటే అన్నదాత సుఖీభవ కేంద్ర ప్రభుత్వము మేము సపరేట్గా ఇచ్చేది అంతా కలిపి ఈ ఫిబ్రవరి ఎండ్ లోపల ఉంటుందని చెప్పి అంచనా వేస్తున్నాం. మార్చిలో మేము 4,000 కోట్లు రుణ విముక్తి ఇస్తాం. ఏప్రిల్లో 4,000 కోట్లు ఇస్తాం. మరొక ఎన్నికల కోడ్ వస్తుంది అనేటువంటి చాలా అవరోధాలు వస్తాయి అనేటువంటి ప్రచారం కూడా జరుగుతుంది. దీన్ని ప్రభుత్వం ఎలాగా అధిగమించబోతుంది? అంటే ఇక్కడ ఎన్నికల కోడ్ ఆన్గోయింగ్ ప్రోగ్రామ్స్కి రాదు. మేము ఆల్రెడీ నిర్ణయాలు తీసుకొని రుణ విముక్తి ఆన్గోయింగ్, ఇప్పుడు అన్నదాత సుఖీభవ ఓటాన్ అకౌంట్లో పెట్టేశాము, క్యాబినెట్లో డెసిషన్ తీసుకున్నాము. అదేమి కోడ్ వచ్చిన తర్వాత కొత్త నిర్ణయాలు తీసుకోకూడదు అని ఉంది. జరిగే కార్యక్రమాలు ఆపేదానికి నిబంధనలు అడ్డం రావు. ఇప్పటికే వ్యవసాయం ఖర్చుతో కూడుకున్న పరిస్థితుల్లో రైతులు భావిస్తున్నప్పుడు ఈ పెట్టుబడి సాయం రైతులకు ఏ మేరకు ఉపకరిస్తుందని ప్రభుత్వం అంటారు? అంటే మేము మా శక్తికి మించి చేస్తున్నాము. నిన్న ఇప్పటి వరకు కౌలు రైతులకి 8,000 చిల్లర కోట్లు రుణాలు ఇప్పించే నిర్ణయం తీసుకున్నాము. వాళ్ళందరికీ వడ్డీ లేని రుణాలు ఇంకే ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. ఇప్పుడు 1,50,000తో కూడిన 24,500 కోట్లు రుణ విముక్తి ప్రకటించినాము. ఎన్డీఆర్ఎఫ్ నామ్స్కి మించి ఇన్పుట్ సబ్సిడీ నష్టపరిహారం కేంద్ర ప్రభుత్వం కంటే చాలా పెంచి 5,000 చిల్లర కోట్లకి వెళ్ళిపోయినాము. ఇవన్నీ మేము చేయగలిగిన శక్తికి మించి ఆంధ్రప్రదేశ్లో మాత్రమే పెద్ద ఎత్తున రైతులను ఆదుకోవడం జరుగుతుంది. రాష్ట్రంలో పెట్టుబడి సాయం ఇది రైతులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ కింద ఇస్తున్నటువంటి పెట్టుబడి సాయానికి సంబంధించి మంత్రి సోమిరెడ్డి చెప్తున్న అభిప్రాయం. కెమెరామెన్ నరేష్తో శ్రీనివాస్ మోహన్, ఈటీవీ న్యూస్.